సర్పంచ్ ఎన్నికల్లో కుల సంఘాలదే హవా. చక్రం తిప్పుతున్న కుల సంఘాల పెద్దలు తమను గెలిపించాలని లక్షల ముట్ట చెప్తున్న అభ్యర్థులు ఇదే అదనుగా జేబులు నింపుకుంటున్న వైనం. పుట్టగొడుగులా పుట్టుకొస్తున్న నకిలీ సంఘాలు విందు మందు రాజకీయాల్లో నేతలతో బిజీ. ఇక్కడ చూడు, రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ పోరు నువ్వా నేను అన్నట్టు సాగుతోంది. గెలుపును ప్రభావితం చేసే అంశాలను పరిశీలిస్తూ రేసు గుర్రాలు విజయం కోసం పడరాని పాటలు పడుతున్నారు. ఈ ఎన్నికల సమరంలో కులాల ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు తెలిసింది. సర్పంచ్ వార్డు సభ్యుల ఎంపికలంతా కులాల వారీగా జరిగింది. దీంతో కుల సంఘాలకు ఎనలేని డిమాండ్ పెరిగింది. ఆయా కులాల ఓట్లు గంపగుత్తుగా పడేందుకు కుల పెద్దలను అభ్యర్థులు ఆశ్రయిస్తున్నారు. తమ గెలుపు మీ చేతిలో ఉందని, ఎలాగైనా కులానికి చెందిన ఓటర్లను ఒప్పించి మద్దతు ఇప్పించాలని వేడుకుంటున్నారు. గెలుపు కోసం అమలు కాని హామీలు ఇస్తూ అసలు అమలు కాదు కదా, కనీసము దాని వైపు ఆలోచించడం కూడా కష్టమే. అంత పెద్ద పెద్ద హామీలు ఇస్తారు. మరి యాడికెళ్ళి తెస్తారో నాకైతే అర్థమైతే లేదు. లేనిపోని టెన్షన్ పెట్టుకుంటారు వీళ్ళు. తర్వాత తెలుస్తుంది దాని పరిస్థితి ఏందనేది, దాని బాధ ఏందనేది తర్వాత తెలుస్తుంది. ఒప్పందాలు చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు బస్తీల వారిగా సమావేశాలు ఏర్పాటు చేసి వారికి ప్యాకేజీ మాట్లాడుతూ కుల పెద్దల వద్దే నగదు ఇతర వస్తువులు ఇస్తున్నారు. అగో కుల పెద్దలట, మొత్తం కుల పెద్దల దగ్గర ఉన్నాయట పైసలు, వస్తువులు, మాల్ మసాలా అంతా వాళ్ళ దగ్గర ఉందట. మరి కుల పెద్దలు మరి ఆడబెట్టుకుర్రో ఏం చేస్తుర్రో, మరి అందరికి పంచుతురా లేకపోతే మీరే మింగుతురా, అది కూడా చూసుకోర్రి. ఎందుకంటే మరి పెద్దల తానే ఉందట మొత్తం కూడా. కుల సంఘాల భవనాలు, భూములు, దేవాలయాలు నిర్మిస్తామని ఓటేస్తున్నారు. 4-5 రోజులుగా గ్రామాల్లో మందు విందు రాజకీయాల్లో మునిగిపోయాయి. ఇగో గ్రామాలల్లా ఇది తప్ప ఇంకొక చర్చ లేదు, ఇంకొక రాజకీయం లేదు, ఇంకొక ముచ్చట లేదు, ఇంకొక మాట లేదు. అన్ని మర్చిపోయినరు. ఒకటి కళ్ళ ముందు ఉన్నది. 2 రోజులైతే సర్పంచ్ ఎన్నికలు, 2 రోజులైతే వార్డు సభ్యుల ఎన్నికలు. ఈ ఎన్నికలల్లా ఎవడు మాకు మందిస్తున్నాడు, ఎవడు మాకు దావతిస్తున్నాడు, ఒక 4 కలిస్తే అభ్యర్థులకు ఫోన్లు చేసి ధమ్కీలు ఇస్తున్నారు. మా సంఘం కూర్చున్నది యాడున్నావు, నువ్వు ఇది వరకు పత్తలేవు, మా వాళ్ళంతా కూర్చున్నారు యాడున్నావు అని అడుగుతారు. బెదిరిస్తున్నారు కుల సంఘాల నాయకులు. ఏం చేస్తాం మరి? అభ్యర్థుల గోస మామూలు గోస కాదు. ఈ అభ్యర్థులు కూడా కొంతమంది అన్నా పెద్దన్నా జర టైం ఇయ్య రాదే, వస్తాం ఇయ్యాల, జర మీ సంఘం కూర్చోబెట్టి రాదే, మేము వచ్చి మాట్లాడతాం. వస్తారు, మాట్లాడతారు. ఈ సంఘం వాళ్ళు కూడా అబ్బో అతి తెలివి మీరిపోయినరు. ఎవరు వేస్తే వాళ్ళకే, నీకే పో, నువ్వు లేవు, నీకు ఇయ్యకపోతే వాళ్ళకేస్తామే, నువ్వు ఉన్నావు పో, నీకెందుకు, నీకేస్తాం పో, వచ్చిన కల్లా నీకేస్తాం పో అంటారు. ఒక అప్పటి లెక్క పలానా ఆయనకు మాట ఇచ్చినాం, పలానా ఆయనకు వేస్తున్నాం, ఈసారి మరోసారి చూద్దామే అని చెప్పి పంపించేంత ధైర్యం, గట్స్ లేవు ఇప్పుడు. తెలివి అంటారు దీన్ని. గట్స్ కాదు, ధైర్యం కాదు. ఇప్పుడు ఇది అతి తెలివి అవుతుంది. లౌక్యం నేర్చుకుర్రు బాగా. ఎట్లా నేర్చుకుర్రు? అభ్యర్థి కదా ప్రతి ఒడు నువ్వే అన్నట్టు, నువ్వు లేకపోతే నాకు ఎట్లా అన్నట్టు. వీళ్ళు కూడా నిన్ను కాక ఎవరిని అనుకుంటామే, నువ్వేనే అసలు అని వచ్చినోని కల్లా చెప్తారు. మరి అసలుడో ఎవడో తెలియదు కానీ వచ్చినోని కల్లా నీకే ఈ నీకే తీసుకపోయి ఎవరి కొంపలు ఆర్పుతారో తెలియదు. కానీ ప్రతి సంఘంలో ప్రతి నాయకులు కూర్చున్న కాడల్లా ఇవే మాటలు. ఎవరు వచ్చి కూర్చుంటే వాళ్ళకి ఇగో మేము ఆలకీలకు అనుకున్నాం కానీ నీకు ఈసారి వేసేటట్టు ఉన్నాం, నీకు అయ్యేటట్టు ఉన్నది, నువ్వేం టెన్షన్ పడకు, ఏదైనా ఉంటే మన పిల్లగాళ్ళని చూసుకో అంటాడు ఈ పెద్ద మనిషి. పిల్లగాళ్ళని చూసుకో అంటే ఏంటిది అన్నట్టు, అంటే ఏదైనా ఉంటే పంపేది ఉంటే పంపు, వాళ్ళు మా వాళ్ళు ఎంజాయ్ చేస్తారని. మళ్ళీ 3 దగ్గర తీసుకుంటారు, 4 దగ్గర తీసుకుంటారు. ఎక్కడ కూడా ఒకళ్ళ దగ్గర తీసుకుంటలేరు. ఎవరు వస్తే వాళ్ళ దగ్గర అన్ని తీసుకుంటారు, పెట్టుకుంటారు. బ్రహ్మాండంగా కథం కొంపలాడుతురు. ఎవరు? వీళ్ళే, ఈ కుల సంఘం పెద్ద మనుషులు కూర్చుంటుర్రు, మాట్లాడుతుర్రు. మరి ఎవరికి ఇస్తారు అంటే గ్యారంటీ లేదు. మళ్ళీ వాళ్ళు చెప్పలేరు, పక్కాగా పలానోళ్ళ కోటేయమని కూడా అనలేరు. కానీ నీకే వచ్చిన కల్లా నీకే. కానీ వాళ్ళు మాత్రం తీర్మానం ఏం చేసుకోరు. ఇందులో అతిపెద్దది జరిగేది ఏం చెప్పాలన్నా, ఒకవేళ ఈ పెద్ద మనుషులు ఏమంటారంటే మేము ఒప్పుకుంటామే, మేము ఒప్పిస్తాం, అందరం కలిసి చెప్తాం, అరే పలానోనికి వేద్దాం రా అని. ఇంటరా? ఇంట్లో అన్నదమ్ములే ఇంటలేరు, ఇంట్లో ఒకరికొకరు చెప్తేనే ఇంటలేరు, 4 ఒక తీరులేరు. మేము 100 మంది ఎట్లుంటాము అని చెప్తారు. ఇంకో 2-3 ఏమంటారంటే అగో పెద్ద మనిషా, ఎవరికి పెద్ద మనిషి, ఎవడు చెప్పిండు, మేము లేమా నీకెందుకు అని అభ్యర్థులకు అభయమిస్తారు. వాళ్ళు చెప్పగానే అయిపోయినా మేము ఉన్నాగా నీకెందుకు అని చెప్పి మళ్ళీ ఇటు పక్క వస్తే ఇటు పక్క ఎట్టకెళ్ళి అభ్యర్థి కూడా దోసుకుంటూ మొదలు పెట్టిండు. వీళ్ళు కూడా ఎంతమంది కుదిరితే అంతమందిని కథం పట్టే పనిలో వీళ్ళు కూడా ఉన్నారు. ఈ 2 రోజులలో ఒకటే పని, ఎంత దొరికితే అంత మందు స్టాక్ పెట్టుకోవాలి, సిలకు పెట్టుకోవాలి. ఒకడొకడైతే ఇక సంవత్సరం దాకా తాగాలి. ఇక ఎందుకంటే ఎవరు వస్తే వాళ్ళ దగ్గర మలుపుకుంటా ఉన్నారు, పెట్టుకుంటా ఉన్నారు. ఇక లాస్ట్కు మొత్తం కూడా కుల సంఘం పెద్ద మనుషులు తండ్రి ఉన్నాయట. మరి కుల సంఘ సభ్యులు పోయి అడుగుర్రి, మరి ఏమేమి ఇచ్చారు మీకు, ఏ అభ్యర్థి ఎన్ని లక్షలు ఇచ్చిపోయిండు, ఎంతమంది పంచిపోయిండో మరి చెప్పుండ్రి, లేదా మాకన్నా పంచుండ్రి, మరి ఇంతమంది మెంబర్లు ఉన్నాం కదా అని చెప్పి అడిగితే వాళ్ళు ఉన్నట్టుగా చెప్తారు. ఇచ్చిండ్రా ఇయ్యలేదా, ఎవరికి వేద్దాం, కనీసం మీరు ఓటన్న ఎవరికైనా వేద్దామంటే వాళ్ళు చెప్పరు. ఇక వాళ్ళు అసలు చెప్పరు, నువ్వే మళ్ళా. దానికి ఏంటంటే కావాలని కూర్చోబెట్టుడు అంతే. కూర్చోబెట్టి ఏదైనా సెట్ చేద్దామని ఆలోచన చేస్తారు అంతే. ఇగో మందు విందు రాజకీయాల్లో మునిగిపోయాయి. సాయంత్రం దాటితే చాలు లిక్కర్ సీసాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో 12,000కు పైగా సర్పంచులు, 1,12,672 వార్డులు ఉండగా వాటిలో 3 అంతుల కుల ఓట్లపై గెలుపోవటంలో నిర్ణయించే ప్రభావం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికల్లో ముదిరాజ్, యాదవ, కురువ, గౌడ్, పద్మశాలి, ముస్లిం, బోయా, మాదిగ కులాల ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ కులాలకు సంబంధించి 4-5 సంఘాలు ఉన్నాయి.
ఒక్కొక్క అభ్యర్థి ఒక్కొక్క సంఘాన్ని తమ వెనక్కి తిప్పుకుంటూ గెలుపు కోసం వారికి వచ్చిన రాజకీయ ట్రిక్స్ని ప్రదర్శిస్తున్నారు. ఓట్ల కోసం పుట్టుకొస్తున్న నకిలీ సంఘాలు, కులాల సమస్యలపై పోరాడే సంఘాలు ఓట్లకు అమ్ముడుపోకుండా జాగ్రత్తలు తీసుకుంటుండగా జేబులు నింపుకునేందుకు కొంతమంది తమదే నిజమైన కుల సంఘం అని ప్రచారం చేసుకుంటూ పోటీ చేసిన అభ్యర్థుల నుంచి 1 నుంచి 2.5 లక్షల వరకు గూస్తున్నారు. మహిళల పేరు చెప్పి చీరలు పంపిణీ చేస్తామని చెప్పి మరికొంత నగదు జేబులో వేసుకున్నట్టు మోసపోయిన అభ్యర్థులు నెత్తినోరు బాదుకుంటున్నారు. రెండో విడత ప్రచారంలో కొందరు అభ్యర్థులు సంఘాలతో మంత్రాలు జరిపి 2-3 సంఘాలు ఉన్నాయని, ఏది నిజమైనది ఫలానా సంఘం ఉందని చెప్తే ఆ సంఘం సమస్యలపై పోరాటం చేస్తుంది తప్ప కులాల పంచాయతీలు ఏనాడు పరిష్కరించలేదని సమాధానం చెప్తున్నారు. మొదటి విడత ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో నకిలీ సంఘాల జోరుగా పెంచాయి. కులంలో ఖాళీగా ఉండే యువతను వెంటేసుకొని కులమంతా తన వెంటే ఉందని ఫోజులు కొడుతూ అందరి కాడికి దండుకునే పనిలో పడ్డారని టాక్ వినిపిస్తోంది. వారు బీసీ 42% రిజర్వేషన్లపై ఉద్యమించకుండా కేవలం ఎన్నికల్లో జేబులు నింపుకునేందుకు ఆవిర్భవించారని అసలైన కుల సంఘాల నేతలు చెప్తున్నారు. నకిలీ పేరుతో చలామణి అయ్యే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచనలు ఇస్తున్నారు అంటూ మొత్తానికి బీసీ సంఘాలను బుట్టలో వేసుకున్న విపక్ష పార్టీలు వేసుకుంటున్నారు. అధికార కాంగ్రెస్ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడంలో ఫెయిల్ అయిందని, ఈసారి ఎన్నికల్లో అధికార పార్టీని దెబ్బతీసేందుకు బీసీ సంఘాలు ఏకం కావాలని విపక్షాలు ఉసుగొల్పుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అభ్యర్థులు వస్తే ఎక్కడికక్కడ నిలదీయాలని హితబోధ చేస్తూ బీసీ సమస్యలపై పోరాటం చేసే నేతలను తమ వైపు వచ్చేలా ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీల ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. 42% రిజర్వేషన్లను పార్టీ పరంగా కాంగ్రెస్ అమలు చేయలేదని, 23% ఉన్న రిజర్వేషన్లు 18% తగ్గించిందని చెబుతూ రేవంత్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని సూచిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో బీసీలు, ఓసీలు పోటీ చేసిన చోట అధికార పార్టీ అభ్యర్థులకు బీసీ రిజర్వేషన్ల సమస్య గెలుపునకు అడ్డంకిగా మారింది. బీసీ యువత నిలదీస్తుండడంతో సమాధానం చెప్పలేక వారిని ప్రత్యేకంగా ఇంటికి పిలిపించుకొని చర్చిస్తూ ఈసారి తమ గెలుపునకు సహకరించాలని వేడుకుంటున్నట్టు తెలిసిందంటూ పూర్తిగా కుల సంఘాలదే హవా నడుస్తుందట. ఇక కుల సంఘాలదే కథనట మొత్తం. మరి అసలు కుల సంఘం ఏది, పనిచేసేటోళ్ళు ఎవరు, నిజంగానే కుల సంఘ సమస్యల మీద మాట్లాడేటోళ్ళు ఎవరు, పోరాటం చేసేటోళ్ళు ఎవరు అనేది పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఇక ఇంకొక వార్త సేమ్ ఇట్లాంటిదే. ఇగో ఓటరా కోటరా, ఆయన ఓటరా కోటరా, ఆయన పేరుని ఇలా కోటరగా మార్చేసిన పత్రిక ఇది బ్రహ్మాండమైన ఒక పదప్రయోగం చేసింది. చూడు, ఓటరు కోటరు మహాశైల, నోటుకు ఓటు ఊరికి వెన్నుపోటు. నోటుకు ఓటు అనేది రేవంత్ రెడ్డి నేర్పించిండు, మనకు అది తెలియదు. అది అంతకంటే ముందు ఈ పేరు లేకపోతుండే. ఓటుకు నోటు, పైసలు లేకుండా ఓటేసే పరిస్థితి ఎక్కడిది, దావతీయని అభ్యర్థి దండగేనా, 500 కోసం 5 ఏళ్లు తాకట్టు అంటూ ఓట్ల పండగ వచ్చిందంటే చాలు అభ్యర్థులకు ఓటర్లంటే ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొస్తుంది. ఇన్నాళ్ళు వాళ్ళు ఎక్కడున్నారు అనేది కూడా ఓటర్లకు తెలియదు. అయినప్పటికీ ఎన్నికల్లో గెలిచేందుకు పొద్దున్నే డోర్ కొట్టి తనను తాను పరిచయం చేసుకొని పలానా గుర్తు కోటేయండి, అభివృద్ధి చేసి చూపిస్తాం, సమస్యలన్నీ తీరుస్తామంటూ గప్పాలు కొడుతుంటారు. మరి ఓటర్లకు ఏమైంది? ఊరు గురించి, స్థానిక సమస్యల గురించి తెలిసి ఎవరైతే సమస్యలు పరిష్కరిస్తారో వారిని ఎన్నుకోవాల్సింది పోయి కోటర్ సీసాలు, తాయిలాలకు లొంగిపోయి తమ ఓటు నమ్ముకోవడం భావ్యమేనా? కోటర్ సీసా కోసం 5 ఏళ్లు ఊరిని తాకట్టు పెట్టేయడం బాధ్యత రాహిత్యం కాదా అంటూ ఇక్కడ చూడురిగా మనం ఇంతే, మనం మారలేము అన్నట్టుగా, మన పరిస్థితులకు ఇంతే, మనం మారలేము, మన బతుకులు ఇంతే అని చెప్పినట్టుగా ఈ వార్త వచ్చింది. ఒకసారి చూడండి. ఇక ఊర్లల్లా ఓట్ల భాగవతం నడుస్తుంది. 5-6 ఏళ్ళుగా ఏనాడు కనిపించిన వాళ్ళు పొద్దున 6ంటికే తలుపు తడుతురు. అన్నా, అక్క, అమ్మ అని ప్రేమ ఒలకబోస్తున్నారు. ఏనాడు సింగిల్ ఛాయ్ దాయించినోడు కూడా పొద్దున 10ంటికే కోటర్ చేతిలో పెడుతున్నాడు. లంచ్ టైంకి చికెన్ బిర్యానీ తిందురా అని పిలుస్తున్నాడు. గెలిచినాక ఏం చేయాలో వాళ్ళు క్లారిటీతో ఉన్నారు. క్లారిటీ లేనిదల్లా మనకే, అయినా అవన్నీ మనకెందుకు, మనకు నోటు కోటర్ ఇస్తే చాలంతే.